హుస్నాబాద్ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో శుక్రవారం నాడు ముందస్తు సంక్రాంతి సంబరాలు అమరన్నంటాయి. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ఫాదర్ విజయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులతో, తోరణాలతో పల్లెటూరి వాతావరణానికి అనుగుణంగా అలంకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ఫాదర్ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుగొమ్మాని, మనలో ఐక్యతకు నాంది అని అన్నారు. సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరూ గొప్పనైన పండుగ అని, చిన్నారులు, మహిళలు, ముఖ్యంగా రైతులకు ఈ పండుగ చాలా విశిష్టమైన పండుగ అని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంక్రాంతి సంబరాల్లో భాగమైనటువంటి భోగి పండ్లు, భోగి మంటలు, గోదారంగనాథుల కళ్యాణము, పిండి వంటలు మరియు రంగవల్లులు విశిష్టతను తెలిపారు. సంక్రాంతి పాటలపై విద్యార్థుల నృత్య ప్రదర్శన ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థుల కేరింతలతో, ఆనందోత్సవాలతో పాఠశాల ప్రాంగణమంతా పండగ వాతావరణం నెలకొంది. ముగ్గులు వేసిన పిల్లలు తల్లిదండ్రులకు బహుమతులు అందజేశారు. ఎండాలేసిన కోల అది ఎండి కోల ఓ నారామయ్య, అది ఎండి కోల ఓ నారామయ్య, బాయిలేసిన కోల అది బంగారు కోల ఓ నా సీతమ్మ, అది బంగారు కోల ఓ నా సీతమ్మ. అరే కట్టరా కాలు గజే కొట్టరా, డప్పు దరువు వెయ్యరో, కాలు అడుగు సిర్రతో సిటికరా. శంభో శంకరమూర్తి జగమూర్తి లెగుమా ఓహో శంకర, రావయ్య జంగమా లింగమా. శంభో శంకరమూర్తి జగమూర్తి లెగుమా ఓహో శంకర, రావయ్య జంగమా లింగమా. రామయ్య అది ఎండి కోల ఓ నారామయ్య, అది ఎండి కోల ఓ నారామయ్య, బాయిలేసిన కోల అది బంగారు కోల ఓ నా సీతమ్మ, అది బంగారు కోల ఓ నా సీతమ్మ. అరే కట్టరా కాలు గజే కొట్టరా, డప్పు దరువు వెయ్యరో, కాలు అడుగు సిర్రతో సిటికరా. శంభో శంకరమూర్తి జగమూర్తి లెగుమా ఓహో శంకర, రావయ్య జంగమా లింగమా. శంభో శంకరమూర్తి జగమూర్తి లెగుమా ఓహో శంకర, రావయ్య జంగమా లింగమా. అరే కట్టరా కాలు గజే కొట్టరా, డప్పు దరువు వెయ్యరో, కాలు అడుగు సిర్రతో సిటికరా. శంభో శంకరమూర్తి జగమూర్తి. అందరం కూడా ఆనందంగా జరుపుకునేటువంటి పండుగనే ఈ యొక్క సంక్రాంతి పండుగ. భోగి, సంక్రాంతి మరియు కనుమ, ఈ మూడు పండుగలను మనము ప్రతి రోజుకు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ రోజున ఆ విశిష్టతను ఈ పాఠశాలలో చూపించడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ప్రత్యేకంగా మా ఆహ్వానాన్ని స్వీకరించి తల్లిదండ్రులకు పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియపరుస్తున్నారు. కనుకలు కూడా రానటువంటి రోజులలో దేవుడు మనల్ని దీవించాలని ప్రార్థిద్దాం. అందరికీ కూడా మరొకసారి పండుగ శుభాకాంక్షలు.